ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు బాగుంటారు. మీ ఏ కొరత రాదు, ఏ లోప రాదు. దేవుడు మన కనుపాపాలే కాపాడతాడు. నాకు ఆ విశ్వాసం ఉంది. కనుక మీరు భయపడవద్దు, జడియవద్దు. రాబోతున్న దినాల్లో దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. మీ కుటుంబంలో ఒక గొప్ప శుభకార్యం జరగబోతుంది. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. దేవుని బిడ్డలారా, మరి ఆదికాండం 1వ అధ్యాయం 26, 28వ వచనం చదివితే, ఆదామును అవ్వాను దేవుడు సృష్టించి వారిని తన పోలిక చొప్పున తన రూపం చొప్పున చేసి వారిని ఆశీర్వదించాడని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ భూమిలో ఉన్న దేనిని ఆశీర్వదించలేదు. ఈవెన్ దేవదూతలను కూడా ఆశీర్వదించలేదు. తన పోలిక చొప్పున తన రూపం చొప్పున చేయబడిన మనిషిని మాత్రం దేవుడు ఆశీర్వదించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనదిగా కనబడుతుంది. ఒకటి చెప్పనా, మీ ఆశీర్వాదమే మీ యొక్క నిత్య జీవాన్ని నిర్ణయిస్తున్నాయి, పరలోక జీవితాన్ని నిర్ణయిస్తున్నాయి. మీరు రేపు పరలోకములో దేవునితో గడపపోతున్నారా, నరకములో గడపపోతున్నారా అనే విషయాన్ని నిర్ణయించేది ఏదంటే మీ యొక్క ఆశీర్వాదం. మీరు ఈ భూమిలో ఉన్న దినాల్లోనే ఆత్మీయంగాను భూ సంబంధంగాను ఆశ్రయించబడాలి. అదండి పాస్టర్ గారు, ఆశీర్వాదం ఎలాగ నిత్యత్వానికి అంత వారసుడిగా చేస్తాయి, దానివలన మీరు పరలోకం వెళ్తారు నరకం వెళ్తారు అంటున్నారు ఏంటి అని మీరు అడగవచ్చు. మళ్ళీ ఆశీర్వదించడానికి కోసమే పరలోక తండ్రి యేసుని ఈ లోకానికి పంపాడని అపోస్తల కార్యం 3వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి. సో యేసు వచ్చిన ఉద్దేశం మీ జీవితంలో నెరవేర్చబడలేని పక్షముగా నిన్ను దేవుడు పరలోకానికి అనుమతించాడు. నిత్య అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు కొంచెంమంది ఏమో ఆత్మీయంగా ఆశ్రయించబడతాయేమో, భూ సంబంధంగా ఆశ్రయించబడట్లేదు. భూ సంబంధంగా ఆశ్రయించబడతాయేమో, ఆత్మీయంగా ఆశ్రయించబడట్లేదు. కానీ పరలోకంలో మన ధవల సింహాసనంలో అందరినీ భూజలందరూ ఏకం చేసి దేవుడు, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వాళ్ళారా, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని సౌందర్యించుకోండి అని చెప్పి ఆశీర్వదించబడిన వారి గురించే మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్తలో 25వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తున్నాం. ఈరోజు ప్రభు అంటున్నాడు సంఖ్యాకాండం 24వ అధ్యాయం 1వ వచనంలో, మిమ్మలను ఆశీర్వదించటే యెహోవాకు ఇష్టమైంది. మీలో ఎంతమంది ఆశీర్వాదకరమైన జీవితం జీవిస్తున్నారు? ఆత్మీయంగా ఆశీర్వదించబడితేమో భూ సంబంధంగా ఆశీర్వదించబడట్లేదు. భూ సంబంధంగా కాస్త కోస్త ఆస్తిపాత్రలు కలిగి ఉన్న వారిలో ఏమో సరైన ఆత్మీయత కనపడట్లేదు. ఇదే ఈరోజు అందరి పరిస్థితులాగా కనపడుతున్నాయి. మరి ఆత్మీయంగా ఆశీర్వదించబడటాన్ని మనం ఎలాగా గ్రహించాలి, ఎలా తెలుసుకోవాలంటే, ఒకటే మెజర్మెంట్ ఏంటంటే నువ్వు దేవునితో సహవాసం చేయటం. నువ్వు ఒకవేళ ప్రభుతో లోతుగా సహవాసం చేస్తే ఎంత ఎక్కువ దేవునితో సహవాసం చేస్తున్నామో అంతగా మన ఆత్మీయంగా ఆశీర్వదించబడుతున్నామని అర్థం. భూ సంబంధంగా ఆశీర్వదించబడటం అనే దానికి రుచి ఏంటంటే, దేవుని బిడ్డల ఇతరులకు మనము ధారాళంగా పంచిపెడతాం. లేనప్పుడు, నీ దగ్గర లేనప్పుడు ఎలా పంచిపెడతావు? నీ దగ్గర ఉన్నప్పుడే కదా పంచిపెడతావు. కొంతమంది అయితే స్వార్థప్రియులుగా వారికి దేవుడిచ్చిన ధనాన్ని వారు స్వార్థం కోసమే వాడుకుంటారు తప్ప 10 రూపాయలు ఇతరులకు సహాయం చేయాలని మనసు ఉండదు. దేవుని బిడ్డలారా, వాళ్ళు భూ సంబంధంగా ఆశీర్వదించబడలేదని అర్థం. ఈరోజు మీరు ఆశీర్వదించబడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మీ జీవితంలో కనపడే అడ్డు ఆటంకాలన్నీ తొలగించండి. ఆశీర్వదించబడటానికి మరి షరతు ఏంటంటే, మీరు దేవుని పోలికలోనికి, దేవుని యొక్క రూపంలోనికి మార్చబడాలి. దేవుని యొక్క పోలిక అంటే దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క రూపం అంటే దేవుని యొక్క క్రియ. మీరు దేవునిలాగా దేవుని యొక్క నేచర్ని, దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క క్రియను కలిగి ముందుకు సాగాలని కోరుతూ నా మాటను ముగిస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, అయ్యా, వాళ్ళకి క్షమించి మన్నించి
ఆశీర్వదించడానికి గల ప్రభు మార్గాన్ని సరళం చేయమని అడుగుతున్నాను. మా జీవితంలో కనపడుతున్న అడ్డు ఆటంకాలను తొలగించండి ప్రభా. దేవునికి ఆత్మతో మహిమతో వెలుగుతో నింపండి ప్రభా. 2 పాల ఆత్మ 2 పాల అభిషేకం దయచండి ప్రభా. తండ్రి క్షేమం దయచేయమని, వర్ధలు చేయమని, పెంపొందించమని, ఆశ్రయించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. కీర్తన 91:14-15 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం బట్టి దేవుడు మన ఆశీర్వదించును గాక. ఆమెన్.